భారతదేశంలో ఉన్న ప్రజలు 100% భారతీయులు కాదు అనే విషయం మీకు తెలుసా? ఇదే నిజమైతే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలైన భారతీయులు ఎక్కడ ఉన్నారు? అసలు భారతదేశంలో నాగరికత ఎలా ఏర్పడింది? ఎవరి వల్ల ఏర్పడింది? భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఎలా ఏర్పడింది? వేల సంవత్సరాలుగా ద్రవిడులకు ఆర్యులకు మధ్య విభేదాలకు కారణాలేంటి? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు ఈ వీడియో ఒక సమాధానం. ఏదైనా కామెంట్ చేసే ముందు వీడియోని పూర్తిగా చూసి చేయండి. లెట్స్ బిగిన్ అవర్ షో. దిస్ ఇస్ మోహిత్ సిద్ధార్థ. వెల్కమ్ బ్యాక్ టు మోహిత్ మీడియా. చరిత్రలోకి చూస్తే భారతదేశంలో 4 ప్రధానమైన వలసలు జరిగాయి. అందులో మొదటిది దాదాపు 65,000 సంవత్సరాల క్రితం భారత్ కు ఆఫ్రికా నుంచి మనుషులు వచ్చారు. అప్పటికింకా నాగరికత తెలియదు. వారు అనాగరికులు, అంటే వారికి భాష లిపి తెలియదు. పంటలు పండించుకోవడం, నివాసాలు ఏర్పరచుకోవటం, సామూహిక నడవడిక, కట్టుబాట్లు, సమాచార మార్పిడి లాంటివి తెలియదు. నాగరికతను సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుతం మానవుడు జీవిస్తున్న ఆర్గనైజ్డ్ లివింగ్.